हमारा भाजपा कसेल डाले थे हमारी सातु भवानी। आज ये सातु भवानी ने हम दिया देती जो क्या दिया के कारण से क्या तो यानी हमें 1000 रुपये दी थी। 1000 रुपये के कारण देख के तो माया था काय मांगो तो मरे वालों 1000 को चाहे खाने की कमाए हकीकत आज यानी कोई लक्चर पाटा ये टाइम में घाटिन बेचे थे। आज सातु भवानी पे पूजा पानी खड़ा तो पाटा पासे तो जाने कांडे में राती ने बेटी देरू थोड़ी ने बेटा देरू उसने एक बेटा ज्यादा होते एक बोला काटी एक हाथ ज्यादा होते गाड़ी गर्मी को करवा गाड़ी तेल के दिमाग कतरा उसके थोड़ी बाहरी कपड़ के जानी तो लाभ कर दे थोड़े से आती करता है और आती थोड़े से तेरे पेट में कचरा दूध खटा को देता वो खटा मन खा गाड़ी गर्मी को करवा हमने नहीं ले बाकी करवा उसका घाला गाड़ी का गुना परिवार जानो करूँ उन्हीं को हाथ जोड़ी तो ब्लूटूथ माफ कर कपू माफ कर ये बाबा साथना चाहिए ये वेंडे बाबा विनती ये पाची भाई विनती का जोड़ సేన రామ్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తము బంజారా నాయకులు బంజారా సోదరులు బంజారా సమాజానికి చెందిన తండా పెద్ద మనుషులందరూ శీతల పండుగను ఘనంగా నిర్వహించుతున్నారు. గత 5 years క్రితము ఒక వాయిస్తో అందరం ఒకటే రోజు ఒక పండుగ చేసుకుంటే మనకు కూడా అందరికి మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ వారాల కొద్దీ చేసే పండుగను జిల్లా మొత్తము ఏకతాటిపై వచ్చి మంగళవారం ఈ నెలలో జూలై నెలలో మంగళవారం కానీ ఫస్ట్ మంగళవారం అని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తము శీతల భవాని పండుగను చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఈ పండుగ ద్వారా పంటలు పండాలని ఆవులు పశువులు మేకలు అన్నీ సస్యశ్యామలంగా ఉండాలని వర్షం బాగా పడాలని అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ 7 దేవతలను ఒక పీఠ మీద కూర్చోబెట్టి మా పూర్వీకులు సేవాలాల్ మహారాజ్ గారి ఆశీస్సులతో మాకు ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతున్నది. శీతల పండుగను తీజ్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడం మా జాతి యొక్క ఆచారం. ప్రపంచంలో ఏ జాతికి ఒక భాష లేదు. ఒక ఓన్లీ ఏకైక లంబాడి ఈ బంజారా అంటే ఈ సుగాలి ఈ మత్రాలని రకరకాల ఏరియాను బట్టి ఈ లంబాడి ఈ బంజారాను విభజించి కొంతమంది పాలకులు రకరకాల పేరు పెట్టి ఒక 33 జాతులతోటి పిలువబడుతున్నారు. అందులో భాగంగా తెలంగాణలో బంజారా లంబాడ అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ జాతికి సంబంధించిన ఒకటే భాష ఒకటే. ఇప్పుడు వేషాలంటే రాను కాలానుగుణంగా కొంత వేషం మార్చుకుంటారు కానీ భాష ఒకటే. లండన్ పోయినా ఇదే బంజారా భాష ఉంటుంది, లంబాడి భాష. అమెరికా పోయినా ఇదే భాష ఉంటుంది, మానాల్లో ఉన్న ఇదే భాష ఉంటుంది. కాబట్టి ఏకైక భాష గల పెద్ద సమాజము ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షలకు పైగా, దేశంలో 2 కోట్లకు పైగా జనాభా గల మన లంబాడ జాతికి చెందిన సాంప్రదాయం గల వ్యక్తులు నివసిస్తున్నారు. ఈ పండుగ చేయడంలో చాలా ప్రత్యేకత ఉంది. నైవేద్యము బెల్లము నెయ్యితో వండిన నైవేద్యము 7 మాతలకు పెడతారు. అదేవిధంగా ఇంటికి ఒక కోడిని ఆహారం ఇస్తారు. అందరు కలిసి ఒక మేకపోతును 1 కానీ 2 కానీ కోసి అమ్మగారి పేరు మీద బలి ఇవ్వడం జరుగుతుంది. ఈ బలి దాంట్లో భాగంగా ఇంట్లో ఉన్న మేకలను కానీ ఆవులను కానీ మాత ముంగటి నుంచి ఒకసారి తిప్పుతారు. దాంట్లో భాగంగా ఈ ఇయర్లో అందరం మంచిగా ఉండాలని చెప్పేసి ఒక శ్లోకాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ పండుగను చేస్తున్నాము. ఈ పండుగలో 7 మాతలను కొలుస్తాము. తులజా భవాని, హింగళా భవాని, మథురా భవాని, కంకాళీ భవాని, మేరమ్మ భవాని,
ధోళియాంగర్, కంకాళి, తొలిద, తర్వాత చివరిగా సీతాభవాని పేరు మీద అందరినీ ఒకదాలు పిలిచి అందరినీ ఒకటేసారి కొలిసే సమాజం మా ఒక్క సమాజమే ఉంది కాబట్టి ఈ సమాజంలో ఇంకా మా పూర్వీకుల సాంప్రదాయాన్ని ఇంకా యువకులు కానీ ఇంకా చిన్న చిన్న యుక్త వయసుగల అందరూ ముందుకొచ్చి ఈ సాంప్రదాయాన్ని ఇటే కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ పండుగను జయప్రదం చేస్తున్న మన తండ నాయకులు కానీ తండ యూత్ కానీ తండ పెద్దమనుషులు అందరూ అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు కాబట్టి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై బంజారా, జై సేవలాల్, జై భవాని. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా మా రుక్లనాయక్ తండా గ్రామంలోని జ్యోతినాయక్ తండాలో ప్రతి సంవత్సరం లాగా మా గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి శీతల భవాని పండుగను ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. పిల్ల జల్లలతో పాటు అందరి ఆయు ఆరోగ్యాలతో పాటు పాడి పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని మా యొక్క శీతల భవాని వేడుకలు ఈరోజు మా జ్యోతినాయక్ తండాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై సేవలాల్.